భారతదేశం ప్రతి సంవత్సరం రక్షణ రంగానికి లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ ఉంటుంది. దేశ సరిహద్దుల్లో రక్షణ చాలా కీలకం. అందుకే కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలో అత్యాధునిక యుద్ధ విమానాల దగ్గర నుంచి సరిహద్దులో సైనికుడి చేతిలో ఉండే తుపాకీ దాకా ప్రపంచం మొత్తం గాలించి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తూ ఉంది. అయితే సైనికులు వాడే రైఫిల్ చాలా కీలకం. సరే, యుద్ధం మొదలైనప్పుడు రఫేల్ లాంటి యుద్ధ విమానాలు కీలకంగా ఉంటాయి. సరిహద్దుల్లో 24/7 పహారా కాసి ఉగ్రవాదుల ముప్పు నుంచి పొరుగు దేశాల ఆక్రమణ నుంచి రక్షించేది సరిహద్దుల సైనికుడే. రైఫిల్స్ చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో అనేక అత్యాధునిక రైఫిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం AK-47 గురించి చాలా కాలంగా వింటూనే ఉన్నాం. అయితే దానికి ధీటుగా హైదరాబాదుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ DRDO సహకారంతో, ఏదైతే ద్విపా డిఫెన్స్ సంస్థ, ఈ స్టార్టప్ కంపెనీ DRDO సహకారం తీసుకొని ఉగ్రం అసాల్ట్ రైఫిల్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఉన్న రైఫిల్స్కి ఏమాత్రం తీసిపోకుండా ఇంకా మెరుగైన పనితీరు కనపరిచింది అనే విషయాన్ని భారత సైన్యం ఈ రైఫిల్ని ఉపయోగించి వాడి మరీ సర్టిఫికెట్ ఇచ్చింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఈ రైఫిల్ సమగ్రంగా పనిచేస్తాను. అంతేకాదు, AK-47 లాంటి రైఫిల్స్ చాలా బరువు ఉంటాయి, చూడటానికి అలా ఉంటాయి. కానీ ఈ రైఫిల్ కేవలం 5 కేజీలు మాత్రమే 500 మీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించగలదు. అన్ని వాతావరణ పరిస్థితులు -40 డిగ్రీల టెంపరేచర్స్, 50 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా ఈ రైఫిల్ సమగ్రంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఈ రైఫిల్స్ ఉత్పత్తి హైదరాబాద్లోనే ప్రారంభం కాబోతా ఉంది. ఉగ్రం రైఫిల్ బరువు చాలా తక్కువగా ఉంది. 500 మీటర్ల లక్ష్యాన్ని ఛేదిస్తుంది. 20 రౌండ్ల సామర్థ్యం కలిగి ఉంది. మ్యాగజైన్ ఉంది. సింగిల్ మరియు ఫుల్ ఆటోమేటెడ్ ఫైరింగ్ మోడ్లు కలిగి ఉంది. ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకి, క్లిష్టమైన ఆపరేషన్స్లో ఉగ్రం రైఫిల్కి తిరిగలేదు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సంస్థ హైదరాబాద్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించబోతా ఉంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా 13 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. అందులో ఉత్పత్తి మొదలు పెడుతున్నట్లు కంపెనీ MD శిబు జోసెఫ్ ప్రకటన కూడా చేశారు. భారత సైన్యానికి ఇక విదేశాల నుంచి రైఫిల్స్ తీసుకోవాల్సిన అవసరం తప్పే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ రైఫిల్ ప్రపంచంలో అనేక దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత్ ఇప్పటికే ప్రతి సంవత్సరం 50,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. 2030 నాటికి ఏటా 2 లక్షల కోట్ల రూపాయల ఆయుధాలు ఎగుమతి చేయాలని పెట్టుకున్న లక్ష్యంలో హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ద్విపా డిఫెన్స్ ప్రముఖ పాత్ర పోషించబోతా ఉంది. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్. క్షిపణుల తయారీలోకి అదానీ అడుగుపెట్టబోతా ఉన్నారు. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.